తిరుమలలో తేల్చాల్సిన అంశాలు స్వయంగా ఆంధ్రజ్యోతి రాసినప్పుడైనా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన శ్రేయస్సు కోరేటటువంటిది అయినప్పుడు ఎస్పెషల్లీ అధికారులు పాలక మండలి మధ్యన గ్యాప్ ఉండకూడదు. అధికారులు విధి నిర్వహణ అమలు చేసేవాళ్ళు, బట్ నిర్ణయం తీసుకోవాల్సింది పాలక మండలి. పాలక మండలి ఎదుట అధికారులు విషయం పెట్టి పాలక మండలి చేత ఓకే చేయించుకుని ఆచరణ వేగంగా అమలు చేస్తూ ఆ పాలక మండలిని కూడా అందులో బాధ్యతగా చేరిస్తే అప్పుడు ఏ సమస్య ఉండదు. దేనికి అది కమిటీలు వేయటం, ఆ కమిటీకి పాలక మండలి తరపున సభ్యులు ప్లస్ అధికారులు కలిసి సమన్వయంతో పనిచేస్తే ఒకళ్ళకొకళ్ళు ఏలెత్తి చూపెట్టుకోకుండా ఉంటారు. రెండవది, ఈ ఏదైతే ప్రస్తుతం చెప్తున్నటువంటి సమస్యలు ఉంటున్నాయి అంటున్నారో ఇతర అంశాలతో వచ్చినటువంటిది, అది విఐపీలకు సంబంధించినటువంటి ఇష్యూనా లేకపోతే ఈ ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశాల, ఇవన్నీ భవిష్యత్తులోనైనా సరే మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే సమన్వయ లోపం లేకుండా ఉండాలి, అహంకారం లేకుండా ఉండాలి, అభిజాత్యం లేకుండా ఉండాలి. ఒకళ్ళకొకళ్ళకి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు, ఆధిపత్య పోరునకూడదు. ఎస్పెషల్లీ అధికారులు పాలక మండలి మధ్యన ఆధిపత్య పోరునకూడదు, కలుపుకు వెళ్ళాలి. ఆ కలుపుకి వెళ్ళేటటువంటి సిస్టమ్ వైపుకి అడుగులు వేయాల్సి ఉంది.